శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కొన్నిసార్లు కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, భగవంతుడి మార్గంలోంచి మనం పక్కకి తప్పుతూ ఉంటే గనక ప్రకృతి మళ్ళీ తీసుకువెళ్ళి ఆ మార్గంలో పెట్టటానికి ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటుంది విచిత్రంగాను. ఇదే ఇక్కడ ఒక సోదరి యూఎస్ నుంచి ఒక ఈమెయిల్ చేశారు. గోప్యత కోసం అని ఆ సోదరి పేరును, ఈమెయిల్ అడ్రెస్సు మా అడ్మిన్ మాస్క్ చేసుంచాడు. బట్ ఇందులో రాసిందేమిటి అంటే, ఈ మధ్యనే యూఎస్ వెళ్ళారట. ఇంకా అక్కడ సోషల్ సెక్యూరిటీ నంబరు, హెల్త్ ఇన్స్యూరెన్స్ అలాంటివేవి ఇంకా పూర్తిగా రాలేట. ఈ లోపల ఏమైంది, శరీరం నిండా ఒక రకమైన వ్యాధొచ్చేసిందట. దాంతో వాళ్ళు మొట్టమొదట ఓహో! ఏదో వాతావరణం మారాం కదా! దానివల్ల వచ్చిందేమో అనుకున్నారట. అది ఇంకా తీవ్రతరం అయిపోయేసరికి డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు దాన్ని వాస్క్యులైటిస్ అంటారు. అది చాలా రేర్ డిసీజ్ అది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది అని చెప్పారట. దాంతో ఇంక చాలా బాధపడి ఎలాగండి దీన్ని తగ్గించుకోవడము అంటే, చివరికి డాక్టర్లు చెప్పింది ఏమిటి అంటే, సామాన్యంగా ఈ వ్యాధికి రీజన్ అన్నోన్, కాజ్ అన్నోన్, క్యూర్ కూడా అన్నోన్. దానంతట అది తగ్గితే తగ్గాలి తప్ప ఆ తగ్గించటం చాలా కష్టం అని చెప్పారట. దాంతో చాలా బాధపడి కృంగిపోయారట. అప్పుడు మన ఛానల్‌లో చంద్రశేఖరాష్టకం గురించి చూసారట. చంద్రశేఖరాష్టకం మార్కండేయ మహర్షి ఇచ్చింది, సామాన్యమైనది కాదు. 8 సంవత్సరాలే జీవిస్తారు అని చెప్తే, యముణ్ణి కూడా పక్కకి తోసేసి ఆయుష్ పెంచుకున్న మహర్షి ఆయన. ఆయన నోటి నుంచి వచ్చిన స్తోత్రం అంటే మరి సామాన్యమా? అమ్మో! ఎన్ని విచిత్రాలు చేయగలదో ఇది. అయితే ఈ సోదరికి అది నచ్చి ఆ స్తోత్రం తీవ్రంగా చేయడం మొదలుపెట్టారట. దాని అర్థం కూడా చెప్పాను కదా! నేను సామాన్యంగా స్తోత్రం ఊరికే రికార్డ్ చేశాను. ఎందుకంటే ఊరికే రికార్డింగ్ అయితే నెట్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. దాని అర్థం తెలియగలిగితే కనుక అప్పుడు అది వింటూ ఉంటే మనస్సు దానికి హత్తుకుంటుంది. అందుకే వీలున్నంత వరకు అర్థాలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటా. ఈ సోదరికి అలాగా చంద్రశేఖరాష్టకం వ్యాఖ్యానం వినగానే దాని మీద మనస్సు లగ్నమైందిట. ఒక 2 వారాల పాటు చాలా సీరియస్‌గా చేశారట చంద్రశేఖరాష్టకం. ఆ తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్లి రిపోర్ట్స్ మళ్ళీ టెస్ట్ చేయించి చూపించుకుంటే, ఆవిడ రిపోర్ట్‌లు కూడా అటాచ్ చేశారు ఈ మెయిల్‌లో. నేను అవన్నీ చూపించట్లే గోప్యత కోసం. ఇంకొకళ్ళ రిపోర్ట్‌లు మనం అలా చూపించకూడదు గదా! కానీ డాక్టర్ చెప్పారట, "నువ్వు డేంజర్‌లోంచి పూర్తిగా బయటకొచ్చేసావు. చక్కబడుతోందిప్పుడు" అని. దాంతో ఆవిడ పొంగిపోతూ ఈ మెసేజ్ పంపించి, బహుశా నేను భగవంతుడి మార్గంలోకి బయటికొచ్చాను. అందుకే భగవంతుడు గుర్తు చేశాడేమో ఇప్పుడు మళ్ళీ ఆ మార్గంలోకి నడవడానికి ఇంకెప్పుడు శివయ్య పాదాలు వదలను అంటున్నారు. ఎంత సంతోషకరమైన విషయం. ఆ తల్లి రాస్తున్నారు, నేను మీ ఛానల్‌కి ఏ సహాయం చేయగలనో చెప్పండి. నేను కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని. మీరందరూ మా కుటుంబ సభ్యులు. మీ అందరి జీవితాలు ఇలాగ పరమేశ్వరుడి అనుగ్రహంతో చక్కబడితే మాకెంత సంతోషం. అదే మీరు మాకిచ్చే పెద్ద ప్రయోజనం అంతే. ఈ మెయిల్ చదివి మనస్సు ఉప్పొంగిపోయింది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.